షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఏం గుర్తించాలి? ఏం చేయాలి సార్? ఇది షుగర్ డౌన్ అయిపోవడం అంటే హైపోగ్లైసీమియా. హైపోగ్లైసీమియా ఈజ్ వెరీ సీరియస్ కంపేర్డ్ టు హైపర్గ్లైసీమియా. షుగర్ ఎక్కువైనప్పుడు మనకు వచ్చే లక్షణాల కన్నా షుగర్ డౌన్ అయిపోయిన లక్షణాలు కంపల్సరీగా షుగర్ పేషెంట్స్ పక్కన ఉన్న అటెండర్స్కి అందరికీ తెలియాలి. షుగర్ డౌన్ అయినప్పుడు చేతులు వణకడం కానీ, చెమటలు పడడం కానీ, ఆకలి వేయడం కానీ, వెంటనే ఏదైనా తినాలనిపించడం కానీ జరగచ్చు. కానీ ఇది నిద్రలో పడుకున్నప్పుడు వస్తే చెమటలు ఒక్కటే మనకు తెలిసేది. కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు వెంటనే సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే ఏదో ఒకటి తీసుకొని ఆహారం రూపంలో, అది చక్కెర కావచ్చు, స్వీట్ కావచ్చు, చాక్లెట్ కావచ్చు, కంపల్సరీగా వాళ్ళ బ్యాగ్స్లో కానీ వాళ్ళ పాకెట్స్లో కానీ క్యారీ చేసి తీసుకెళ్ళాలి. షుగర్ డౌన్ అయింది, ఒక్కసారి డౌన్ అయిన జీవితంలో మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. షుగర్ డౌన్ అయిన లక్షణాలు కొన్నిసార్లు తెలియవు. ఎట్లయితే మనకు ఆటోనమిక్ ఫెయిల్యూర్ వస్తుందో షుగర్ పేషెంట్స్కి, దానివల్ల షుగర్ డౌన్ అయినప్పుడు తెలియదు, ఆకలి వేయడం కూడా సరిగ్గా జరగదు. అలాంటప్పుడు చెమటలు పట్టడము, ఏదన్నా పని చేయడానికి వెళ్ళినప్పుడు ఇరిటబుల్గా అనిపించడము, నర్వస్నెస్ అనిపించడం జరుగుతుంది. ఈ నర్వస్నెస్ సిమ్టమ్స్ని మనం గుర్తించి వెంటనే మనము ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.